మన పాతకాలం నుంచి మన అమ్మమ్మల ఇళ్ళల్లో, నాయనమ్మల ఇళ్ళల్లో పుట్టిన పిల్లలకి కాటుక అనేది అప్లై చేస్తాం కదా. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ బాలకృష్ణారెడ్డి పల్నాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్స్ ఫ్రమ్ కిమ్స్ కడిల్స్, గుంటూరు. కామన్గా మన అమ్మమ్మల ఇళ్ళల్లో పుట్టిన పిల్లలకి కాటుక అనేది పూస్తూ ఉంటామండి. ఏమైంది కాటుకే కదా అనుకుంటున్నారా? ఇప్పుడు కాటుక మొత్తం కెమికల్సే ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఒక డేంజరస్ కెమికల్, అదేంటో తెలుసా? లెడ్ అండ్ సల్ఫర్. సో దాని నుంచి మనం కాటుక తయారు చేస్తాం. దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై చేస్తాం. దానివల్ల యు ఆర్ ఎక్స్పోజింగ్ ద డైరెక్ట్ కెమికల్ టు ఐ. దానివల్ల రిపీటెడ్గా పిల్లల్లో ఐ రెడ్నెస్ రావటము, అలాగే ఇక్కడ ఇయర్ డక్ట్ అనేది ఉంటుంది, అది కూడా దాన్ని బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల పుసులు కడతాయి పిల్లలు. సో ఇవి ప్రివెంట్ చేయాలి. సో ఎలా ప్రివెంట్ చేయాలి? కాజల్ పెట్టడం ఆపేయాలి. మరి అమ్మమ్మ నాయనమ్మలు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరండి. అందుకని మేము దానికి ఇంకొక సొల్యూషన్ తీసుకొచ్చాం. ఏంటంటే ఇక్కడ ఐబ్రోస్ థిక్నింగ్గా కనిపించాయి, ఇక్కడ కాజల్ పూయొచ్చు, పొట్టు కానీ పెట్టుకోవచ్చు. కానీ డైరెక్ట్ కాంటాక్ట్ టు ఐ బాల్ ఈస్ అవాయిడెడ్. థ్యాంక్ యూ.